అదే మరిగా మీ అందరికి చూస్తే ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళందరికీ ఇడుపూరు 1, ఇడుపూరు 2, గోగుల దిన్నె, తొక్కపల్లి, దేవరాజుగట్టు, ఒండుట్ల, వేములకోట్ల పునరావాసం కల్పిస్తున్నాం. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్తున్నారు, కలెక్టరేట్ పక్కన మీకు ఇచ్చిన జాగాలో ఈరోజు కలెక్టరేట్ వస్తూ ఉంది. మీరు అవి ఒక కాలనీ అంటే ఇది అరుదైన అనుభవం. మీరెవరు కూడా ఊహించుండరు. ఓసారి కలెక్టరేట్ వస్తుందని, జిల్లా కేంద్రం అవుతుందని మీరు ఊహించలేదు. మీకు అన్యాయం జరిగింది. జరిగిన అన్యాయాన్ని న్యాయం చేస్తానని చెప్పి ప్రత్యేకంగా మార్కాపురికి ఒక ప్రత్యేక జిల్లా ఇచ్చాం. ఆఫీసు లేదు. ఇప్పుడు ఆఫీసు మీకు ఇచ్చిన పునరావాస కేంద్రంలోనే మీ కాలనీలో జిల్లా కలెక్టరేట్ వస్తూ ఉందంటే అది ఒక టౌన్షిప్ డెవలప్ అయ్యే అవకాశం వస్తుంది. భవిష్యత్తులో మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక ఆదర్శ కాలనీగా మీకు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన ఇప్పటికే ఇడుపూరులో 1లో కానీ ఇడుపూరులో 2లో కానీ గోగుల దిన్నె, తొక్కపల్లి రోడ్లు, డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్, విద్యుత్ అన్నీ కూడా పూర్తి చేశాం. మీరు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, మీ త్యాగం 4,47,000 ఎకరాలకు నీరు లభిస్తుంది. పారిశ్రామిక అవసరాలకు నీళ్లు వస్తుంది. 1,657 గ్రామాలతో సహా 23 లక్షల మందికి మీ పేరు చెప్పి నీళ్లు తాగే పరిస్థితి వస్తుందంటే అది మీకు ఒక తృప్తి. అందుకే 43.50 టీఎంసీ నీళ్లు ఇక్కడ తీసుకొస్తాం. పోల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టులో నల్లమల సాగర్ మీరు చూస్తే ఇక్కడి నుంచి నాకు ఇప్పుడు కూడా చూసి వచ్చాను, శ్రీశైలం కూడా చూసి వచ్చాను. ఇంకా వర్షాలు పడలేదు. ఈసారి ఎల్నో ఫ్యాక్టరీ కూడా ఉంది. కానీ ఎప్పుడు నీళ్లు వస్తాయో జూలై 31 కంతా పనులన్నీ పూర్తి చేసి మళ్ళీ చెప్తున్నా, ఫేజ్ 1 ఎట్టి పరిస్థితుల్లో కూడా నీళ్లు తీసుకొచ్చి మీలో ఒక నమ్మకాన్ని కల్పించడానికి అన్ని విధాలా పనిచేస్తాం. ఇవి కూడా మీరు ఒకసారి చూస్తే తీగలేరు కాలువ 62,000 ఎకరాలు, గొట్టిపడియ కాలువ 9,500 ఎకరాలు, తూర్పు ప్రధాన కాలువ 3,70,000 ఎకరాలు, మొత్తం కలిస్తే 4,43,300 ఎకరాలు. ఇవి కాకుండా గుడ్ల బల్లేశ్వరం, రాళ్లవాగు రిజర్వాయర్ నుంచి ఒక 5,000 ఎకరాల నీళ్లు వస్తాయి. ఫేజ్ 1 నేను ముందే చెప్పాను, 1,19,000 ఎకరాలకు నీళ్లు, 4 లక్షల మందికి త్రాగునీరు. ఫేజ్ 2లో 3,28,300 ఎకరాలకు సాగునీరు, 11,25,000 మందికి త్రాగునీరు వచ్చే అవకాశం వస్తుంది. ఇది ఒక చరిత్ర. ఈరోజు మీరు నేను ఆ రోజు చెప్పడం కాదు, 98-96లో ఫౌండేషన్ వేశాను. 98లో మొట్టమొదటిసారిగా నల్లమల సాగర్ రిజర్వాయర్లోని సుంకేసుల, గొట్టిపడియ డ్యాములకి 180 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చినప్పుడే ఇచ్చాం. సుంకేసుల గ్యాప్ పనులకి 98లోనే ప్రారంభించాం. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అప్పటి నుంచి కరెక్ట్గా చేసుంటే నేను ఈ టర్మ్లో 3,900 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నానంటే గడిచిన ప్రభుత్వాలు ఇదే పని చేసుంటే ఈరోజు ఈ ప్రాజెక్టు ఈ విధంగా ఉండేదా అని అడుగుతున్నా. ఇదే నీళ్లు కానీ ఒక 10-15 సంవత్సరాల కంటే ముందు మీకు వచ్చుంటే మీ జీవితాలు ఎంత మార్పు వచ్చేది, ఎంత వెలుగు వచ్చేదో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎన్నికల ముందు ఆడిన డ్రామా, ఆ డ్రామానా మోసమా మీరే ఆలోచించుకోవాలి. మోసాలు చేయడంలో గొడ్డలి పార్టీ దిట్ట. వాళ్ళ పనే ఇదే పని. ఎక్కడ మనం కళ్ళు ఆరపకుండా అబద్ధాలు చెప్పేస్తారు, మనం ఆలోచించే లోపలనే మోసం జరిగిపోతుంది. ఈ మధ్య డిజిటల్ అరెస్టులని వస్తున్నాయి.
మనం ఇంట్లో కూర్చొని పెట్టేసి మన మీద ఈడీ వస్తూ ఉంది, సిబిఐ వస్తూ ఉంది, నువ్వు 20 లక్షలు కట్టాలి, 50 లక్షలు కట్టాలంటే, కోట్లు కట్టాలంటే మాట్లాడకుండా సంతకాలు పెట్టేస్తున్నారు. వీళ్ళు అక్కడి నుంచి ఆ డబ్బులు పోయే లోపల, పోలీస్ స్టేషన్ పోయే లోపల 10 ట్రాన్సాక్షన్లు మారిపోతాయి. ఆ డబ్బులు పోతాయి, మళ్ళీ రికవర్ చేయాలంటే పోలీసులు కూడా చేతగావడం లేదు. అలాంటిది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రాష్ట్రంలో ఈ గొడ్డల పార్టీ చేసే వితండ వాదన. ఇది ఒక ఎగ్జాంపుల్. నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది, అతను వేసినటువంటి ఆ రోజు ఫౌండేషన్ వేసి బోర్డు వేసుకున్నాడు. దాన్ని శాశ్వతంగా ఒక బ్రహ్మాండమైన ఇది కట్టి మ్యూజియంలో పెట్టి మోసాలు చేయడం అంటే ఈ మార్గం చేయడం కాదని ఒక రాజకీయ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది మనందరిపైన.